ఈ కాంక్రీట్ జంగిల్లో ఇంట్లో మొక్కలు ఉండటం మంచిదని నా ఉద్దేశం. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్లో ఏంటంటే కార్నర్ రూమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు గాలి అది సరిగ్గా ఉండదు కదా. అక్కడ మొక్కలు ఉంటే ఆక్సిజన్ బెటర్గా ఉంటుంది, మనకి మంచిది, చూడటానికి కంటికి చక్కగా పచ్చగా ఉంటుంది. ఎస్పెషల్లీ మేము గోదావరి వెళ్ళాం కదా, మాకు పచ్చదనం కావాలి. ఇక్కడ అవసరాన్ని బట్టి ఉంటున్నాం కానీ, లేదంటే బెస్ట్ ప్లేస్ ఆల్వేస్ గ్రీనరీ ఈజ్ గుడ్. సో ఇట్ ఈస్ బెటర్ టు గ్రో సమ్ ప్లాంట్స్, స్పెషల్లీ ది స్నేక్ ప్లాంట్. ఇది ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది అంటారు. కాకపోతే ఏంటంటే మొక్కల్ని మొదల్లో తక్కువ నీళ్ళు పోసినా వారానికి ఒకసారి కొంచెం నీళ్ళు పోయాలంటారు వీటికి. ఎందుకంటే ఇవి చాలా అల్పంగా ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్కలన్నింటిని, ఇంట్లో పెరిగేవి స్పెషల్లీ. కాబట్టి వీటి మీద ఏంటంటే ఒకసారి అలా స్ప్రే చేశారంటే ఆకుల మీద కొంచెం తడి ఆరిపోయేలాగా చేస్తే ఆ మట్టి మశానం ఏమైనా అయిపోయి కొంచెం అవి కూడా ఊపిరి తీసుకుంటాయి. మాహిష్మతికి గాలి పీల్చుకున్నట్టు అవి బాగా గాలి పీల్చుకుంటే మనకు కూడా మంచి గాలి ఇస్తాయి. కాబట్టి ఈ మొక్కల్ని పిల్లల్ని చూసినట్టు చూసుకోవాలి, తప్పదంతే. ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి చెప్తున్నాను, కొన్ని చనిపోగా మొత్తం మీద దీన్ని బతికించడం అలవాటు చేసుకున్నాం. సో ఇంట్లో పెంచుకోండి, కానీ వారానికి ఒకసారన్నా అలాగ కొంచెం ఆకులు తడారిలా నీళ్లు కొట్టారంటే అవి మట్టి మశానం ఉండిపోయి అవి గాలి పీల్చుకుంటాయి, తద్వారా మనకు మంచి గాలిని ఇస్తాయి. అండ్ ఇంట్లో ఆహ్లాదంగా లైఫ్ ఉన్నట్టు ఉంటుంది. లివ్ అండ్ లెట్ లివ్.